అంటారు, కేసులు పెడతంటే భయం అంటారు. సార్ భయం గురించి మీరు మాట్లాడుతున్నారా? రాత్రికి రాత్రి ఒక మర్డర్ కేసు ముద్దాయని మీరు, పోనీ మేము తప్పుడు కేసు పెట్టాం కదా మీరు ఎదుర్కోవచ్చుగా. మరి రాత్రికి రాత్రి వెనకాల గోడకి నిచ్చినేసి దూకేసి తునిలోనేమో పోలీసులు 2 చేతులతో సంకలు వేసుకున్న ఫోటో తమరిది ఉంది. పెట్టమంటే నేను మీకు వాట్సాప్ పెడతాను, నెంబర్ ఉంది మీరు నా దగ్గర, పెట్టమంటే మీకు పెడతాను. ఒకసారి చూడండి. మరి పారిపోయింది తమరు కదా, దాన్ని భయం అంటారా ఏమంటారా తమరే చెప్పాలి. అలాగే కోర్టులకు వెళ్ళిపోతున్నాడు పెద్దానికి నాని, తమరు ఆ రోజు బెయిల్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఇంట్లో కూర్చుని చంద్రబాబు గారి ఇంటి దగ్గర నుంచి బెయిల్ తెచ్చారా, కోర్టుకు వెళ్ళారా? మరి మీరెందుకు కోర్టుకు వెళ్ళారు? ఎవరైనా అన్యాయం ఏమైనా జరుగుతుందని మనకు అనిపించినా లేదా న్యాయం కోసం పరిగెత్తాలంటే వెళ్ళేది కోర్టే సార్. తమరు న్యాయశాఖ మంత్రి కూడా చేశారు, మర్చిపోయారు అప్పుడే. మళ్ళీ కొద్దిగా అవి గుర్తు చేసుకోండి సార్. మీరు మతిమరుపు ఎక్కువైపోయింది, వయసు కూడా పైబడుతున్నట్టుంది, మతిమరుపు కూడా ఎక్కువైనట్టుంది. కాబట్టి నీకు ప్రతిదీ గుర్తు చేస్తున్నాను. అలాగే నిన్న మాట్లాడతా పర్సనల్గా వెళ్ళి నీకు భార్య మీద ప్రేమ ఉంటే ఈ తప్పులన్నీ చేయాల్సింది కాదంట. భార్య మీద ప్రేమ అంటే ఏంటో, తల్లి మీద నాకున్న ప్రేమ ఏంటో నీకు దగ్గరలోని తొందరలోనే చూపిస్తాను సార్, కంగారు పడద్దు. ఎందుకంటే నువ్వు కేసు కట్టుకోవచ్చు, ఏమైనా కట్టుకోవచ్చు. బెయిల్ వస్తే నీకున్న అహం చాలక బెయిల్ వచ్చేసింది అని జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం రోజు నా తల్లిని నువ్వు స్టేషన్కి పిలిపించావు. పిలిపించి ఇంకా ప్రజలందరికీ చెప్తున్నా, పిలిపించి ఆ సిఐతో నువ్వు ఫోన్లో లైన్లో ఉన్నావా లేదా సాక్ష్యం ఇప్పించమంటే లేదు కాదు అంటావా? సిఐ కాల్ హిస్టరీ తెద్దాం. ఫోన్ లైన్లో నువ్వు ఉండి ఎన్ని క్వశ్చన్లు ప్రిపేర్ చేసావు, ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు, అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావా లేదా, సరిగ్గా అడుగు అని నువ్వు మాట్లాడావా లేదా కులరవీంద్ర గారు అని మిమ్మల్ని అడుగుతున్నా సార్. అది మీకు తెలియకపోవచ్చేమో, నా తల్లి ఉండగా మీరు మాట్లాడేది లౌడ్ స్పీకర్ పెట్టి సిఐ గారు వినిపించడం జరిగింది. ఖచ్చితంగా ప్రతిదానికి నిజంగా నాని గారికి భార్య మీద ఎంత ప్రేమ ఉందో, నాకు తల్లి మీద ఎంత ప్రేమ ఉందో ఖచ్చితంగా నువ్వు అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది కులరవీంద్ర గారు. ఎందుకంటే తమరి మిల్లు భాగవతాలు తెలుసు, ఊరు బయట ఉన్న హరివిల్లు భాగవతాలు మాకు తెలుసు. అలాగే వైజాగ్ చుట్టుపక్కల తమరు చేసేవన్నీ మాకు తెలుసు. కాబట్టి జాగ్రత్తగా ఉండు, రోజులు అనేవన్నీ నీ వైపే ఉండవు. అట్టా తిరిగి మళ్ళీ ఇటు వచ్చే రోజు ఖచ్చితంగా నువ్వు అన్నిటికీ సిద్ధపడి ఉండు. అట్లాగే మీరు చెప్పినట్టు జైలుకి వీటికి ప్రిపేర్డ్గానే ఉండండి. మరి మీరు ధైర్యంగా ఉంటారు కదా, మేము పిరికి వాళ్ళం కదా. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నా, రాజకీయాలు చేయదలుచుకుంటే కరెక్ట్ పద్ధతిలో సరిగ్గా మర్యాద ఇచ్చి పుచ్చుకుని మాట్లాడుకుందాం. లేదు నాకు ఇట్టాగే రాజకీయం చేయాలని ఉందంటే మనిషికి పేషెన్స్ అనేది ఒకసారి ఉండదు, 2 సార్లు ఉండదు, ఎక్కువ కాలం ఉండదుగా రవీంద్ర గారు. ఇదిగా ఆలోచించి వయసుకి తగినట్టుగా మర్డర్ కేసు ముద్దాయిగా కాకుండా ఒక రాష్ట్ర మంత్రిగా మాట్లాడమని, మచిలీపట్నం కోసం ఏమన్నా చేసి నేను ఇది చేశానని చెప్పుకోమని, అంతేగాని బయట పార్టీ వాళ్ళు బయట నాయకులు చేసినవన్నీ నేను చేశానని చెప్పుకోవాలి. అదే బాద్షా సినిమా ఒకటి ఉంటుంది, ఒక కుర్చీ ఒకటి ఉంటుంది, బ్రహ్మానందం గారిని కూర్చోబెడతారు దాంట్లో. అక్కడ ఆ కూర్చున్న కాడి నుంచి ఏదైనా ఇదంతా మన లోకంలాగా మారిపోద్ది అన్నట్టు, నువ్వు ఆ కుర్చీలో కూర్చోగానే ఈ లోకం అంతా నా లోకంలా మారిపోయింది అన్నట్టుగా కూర్చుని ఈ పోర్టు నేను కట్టాను, ఈ మెడికల్ కాలేజీ నా కళ, అన్నీ కలగంటమే. మనం ఆచరణ ఇంకోటి చేయడం, 5 ఏళ్ళు ఆ కళలోనే సరిపోతుంది. ఏసీ వేసుకుని అద్దం దింపకుండా తిరగడం ఆ కళల కంటమే సరిపోతుంది. ఈసారైనా ఏమన్నా చేయండి. అలాగే కమిషన్ల గురించి మాట్లాడుతున్నారు, మీ ఇష్టం. మా టైంలో జరిగిన వర్కుల్లో ఏ కాంట్రాక్టర్ దగ్గరికైనా వెళ్ళి పేరు నాని గారు కానీ ఆయన కుటుంబ సభ్యులు కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ ₹1 ఒక్క మనిషి దగ్గర కమిషన్ తీసుకున్నారని మీరు ప్రూవ్ చేస్తే ఖచ్చితంగా మీకు క్షమాపణ చెప్పడానికి లేదా దాని పర్యవసానాలు ఏమున్నా మేము సిద్ధంగా ఉంటామని మీకు తెలియజేస్తున్నాం.